అండి ఈరోజు మనం జొన్న పిండితో తెపాల చెక్కలు చేసుకుందాం. అందరూ బియ్య పిండితో చేస్తూ ఉంటారు కదా, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. మరి జొన్న పిండితో చేసేటటువంటి తెపాల చెక్కలు కూడా చాలా చాలా బాగుంటాయి. వాటిని మీకు ఈరోజు రుచి చూపించడానికని ఈ రెసిపీ తీసుకున్నాను. వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సొరకాయ ముక్కలు సన్నగా కోసినవి, పెద్ద ఉల్లి ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం అండి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను సన్నగా, కొద్దిపాటి పసుపు అండి ఒక చిటికెడు, తర్వాత రుచికి తగినంతగా ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అండి. మొదటిసారిగా మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటగా జొన్న పిండిని 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇందులో పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. తర్వాత ఈ సొరకాయ ముక్కలు సన్నగా కోయబడినటువంటి ముక్కల్ని వేసుకుంటున్నానండి. ఈ క్యారెట్ తురుమును వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలండి. చిటికెడు పసుపును వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పును వేసుకుంటున్నాను. జీలకర్ర అండి. జీలకర్ర మన ఆహారంలో ఎంతగా తీసుకుంటే అంత మంచిది. జీర్ణశక్తిని పెంచుతుంది, అరుగుదలకు బాగా పనిచేస్తుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ జీలకర్ర చాలా బాగా పనిచేస్తుంది. కరివేపాకు అండి, దీన్ని ఇట్లా తుంచుకొని ఇందులో వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేస్తున్నానండి, తరిగి పెట్టుకున్నాను. అన్నింటినీ మనం మొదటగా అన్నీ కలిసేలాగా కలుపుకుందాం పిండిని. మరి దీనిలోకి కొద్దిగా పచ్చిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని ముందుగా నానబెట్టుకున్నానండి, చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. పిండి కలపటం అయ్యిందండి. వెనకటి రోజుల్లో ఈ తెపాలా చెక్కలను పొయ్యి మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టి దాని లోపల భాగంలో చుట్టూ ఎండుగడ్డిని పరిచి వాటిపై ఈ పిండిని చెక్కలుగా చేసి ఉంచేవారండి. పైన ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి పెట్టేవారు. ఆ ఆవిరికే ఉడికిపోయేవి, చాలా బాగుండేవండి. ఇప్పుడు మనం కూడా కళాయి మీద మూత పెట్టుకొని ఒక బొట్టు నూనెతోనే కాల్చుకుందాం. ఇప్పుడు ఒకవైపు కాలిందండి, మళ్ళీ రెండవ వైపుకు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను బాగా కాలటం కోసం. మన జొన్న తెపాలా చెక్కలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చూద్దామా? ఓకే, ఈరోజు టేస్ట్ చూడటానికి నేను వచ్చాను. చాలా చాలా రుచిగా ఉన్నాయండి, మంచి వాసన. చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో మాకు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.